Hello students, welcome to online class. This is lecture number 39. Now in this lecture we will explain the concept of resizable in jQuery UI. jQuery UI resizable method is used to resize any DOM element. It simplifies the method of resizing of the elements and reduces time on lot of coding. The resizable method displays an icon in the bottom right corner of the item to resize. చూడండి, jQuery UI లో resizable అనే ఒక మెథడ్ ఉంది. ఈ resizable మెథడ్ ని ఉపయోగించి మీరు DOM ఎలిమెంట్స్ ని ఏం చేయొచ్చు అంటే రీసైజ్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ resizable method we can save the lot of time and reduces the lot of coding. Now the resizable method displays an icon in the bottom right of the item to resize. ఈ రీసైజబుల్ అనే మెథడ్ ని మీరు ఏదైనా ఒక సెలెక్టార్ మీద కనుక కాల్ చేసినట్లయితే ఆ సెలెక్టార్ కి అంటే ఆ ఐటెం కి బాటమ్ రైట్ కార్నర్ లో మీకు ఒక ఐకాన్ అనేది కనపడుతుంది. ఆ ఐకాన్ ని ఉపయోగించి మీరు ఆ ఐటెం ని రీసైజ్ చేయొచ్చు. నథింగ్ బట్ రీసైజ్ అంటే సైజ్ పెంచడం, హైట్ పెంచడం కానీ, లేదా విడ్త్ పెంచడం కానీ, హైట్ తగ్గించడం కానీ, లేదా విడ్త్ తగ్గించడం. యూ కెన్ రీసైజ్ ద ఐటెం. నౌ సింటాక్స్ ఉండే $selector, context డాట్ రీసైజబుల్. సో రీసైజబుల్ మెథడ్ కి మనం ఆప్షన్స్ ని పారామీటర్ గా పాస్ చేయొచ్చు. ఓకే, సో $selector, context dot resizable. The resizable method takes options as parameter. Now here the options parameter is an object that specifies the behavior of the elements involved when resizing. So options అనేది పారామీటర్ అండి, రీసైజబుల్ మెథడ్ కి ఇచ్చే పారామీటర్. సో ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. మీకు ఈ ఆబ్జెక్ట్ లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పారామీటర్స్ మనం పాస్ చేస్తాం. మనం పాస్ చేసిన ఆప్షన్స్ వల్ల మనకి ఆ ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది. స్పెసిఫైస్ ద బిహేవియర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ వెన్ రీసైజింగ్. ఓకే, నో ఆప్షన్స్ ఉండే ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఆల్సో రీసైజ్. దిస్ ఆప్షన్ ఈజ్ ఆఫ్ టైప్ సెలెక్టర్, ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్, jQuery or any DOM element. It represents elements that has also resize when resizing the original object. By default value is false. ఒకసారి చూడండి, ఆల్సో రీసైజ్ అనే ఆప్షన్ కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఫాల్స్ అండి. మనం ఆల్సో రీసైజ్ అనే ఆప్షన్ కి ట్రూని కనుక సెట్ చేసినట్లయితే మనం ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని వేరొక ఆబ్జెక్ట్ ని కూడా రీసైజ్ చేయొచ్చు. సో అంటే మొదటి ఆబ్జెక్ట్ ని మనం ఒరిజినల్ అనుకుంటున్నాం, రెండోదాన్ని డూప్లికేట్ అనుకున్నట్లయితే ఇక్కడ మొదటి ఆబ్జెక్ట్ ని మీరు రీసైజ్ చేసేటప్పుడు రెండో ఆబ్జెక్ట్ కూడా ఆటోమేటిక్ గా రీసైజ్ అవుతుంది బై యూజింగ్ ఆల్సో రీసైజ్ పారామీటర్. అంటే ఆల్సో రీసైజ్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కనుక రీసైజ్ చేసినట్లయితే ఓకే, దాన్ని బేస్ చేసుకుని వేరొక ఆబ్జెక్ట్ కూడా ఆటోమేటిక్ గా రీసైజ్ అవుతుంది. వెన్ యూ సెట్ ఆల్సో రీసైజ్ పారామీటర్ టు ట్రూ, ఆల్సో రీసైజ్ పారామీటర్ టు ట్రూ, దెన్ ఇఫ్ యూ రీసైజ్ ద ఒరిజినల్ ఆబ్జెక్ట్ దెన్ ద డూప్లికేట్ ఆబ్జెక్ట్ ఆల్సో రీసైజ్. ఓకే, నెక్స్ట్ పారామీటర్ చూడండి, యానిమేట్. If you set this option to true, it enables a visual effect during resizing when the mouse button is released. చూడండి, యానిమేట్ అనే ఆప్షన్ కి మీరు ట్రూ ని కానీ ఫాల్స్ కానీ ఇవ్వచ్చు. డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే ఫాల్స్ ఉంటుందండి. ఒకవేళ కనుక మీరు ఈ యానిమేట్ అనే ఆప్షన్ కి ట్రూ ని కనుక సెట్ చేసినట్లయితే మీకు ఆ ఆబ్జెక్ట్ ని రీసైజ్ చేసేటప్పుడు మీకు ఒక యానిమేషన్ రూపంగా అంటే ఆ సైజ్ పెరగడం కానీ తగ్గడం కానీ స్లోగా గ్రాడ్యువల్ గా పెరగడం కానీ లేదా గ్రాడ్యువల్ గా తగ్గడం కానీ జరుగుతుంది. లైక్ సింపుల్ గా ఒక యానిమేషన్ ఎఫెక్ట్ లా మనకి కనబడుతుంది. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే యానిమేట్ కి ఫాల్స్. నౌ యానిమేట్ డ్యూరేషన్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద రీసైజింగ్ ఎఫెక్ట్ ఇన్ millisecond. It is also used when animate is true.
బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ స్లో. చూడండి యానిమేట్ డ్యూరేషన్ అనే ఆప్షన్ కి డిఫాల్ట్ వాల్యూ అంటే స్లో అంట. డిఫాల్ట్ వాల్యూ అంటే స్లో. యానిమేట్ డ్యూరేషన్ కి మీరు ఏదైనా ఫాస్ట్ కానీ లేదా ఒక నెంబర్ కానీ చెప్పొచ్చు. మనం ఇచ్చేది నథింగ్ బట్ టైం అండి, టైం ఇన్ మిల్లీ సెకండ్స్. అంటే మనం యానిమేట్ అనే ఆప్షన్ కి ట్రూ ఇచ్చినప్పుడు మనకి యానిమేషన్ అంటే ఆ సైజ్ పెరగడం కానీ తగ్గడం కానీ గ్రాడ్యువల్ గా జరుగుతుందని చెప్పాం కదా. అలా ఎంత సమయం పాటు ఎంత టైంలో ఆ సైజ్ అనేది పెరగాలి లేదా ఎంత టైంలో సైజ్ అనేది తగ్గాలి అంటే ఆ రీసైజ్ అవ్వడానికి ఎంత టైం కావాలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ సెట్ ద టైమ్ ఫర్ animation, okay, by using animate duration option. Animate duration can take either slow or fast or number, that is in milliseconds. Next, auto hide. This option is used to hide the magnification icon or handles except when the mouse is over them. By default value is false. చూడండి ఆటో హైడ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఒకవేళ ఆటో హైడ్ అనే ఆప్షన్ కి నువ్వు ట్రూ సెట్ చేసినట్లయితే మీకు మ్యాగ్నిఫికేషన్ ఐకాన్స్ అనేవి కనపడవు. ఒకవేళ మీరు కర్సర్ తీసుకెళ్లి ఆ ఆబ్జెక్ట్ మీద కనుక ప్లేస్ చేసినట్టయితే అప్పుడు మీకు మ్యాగ్నిఫికేషన్ ఐకాన్ కనపడుతుంది. ఆటో హైడ్ హైడ్స్ ద మ్యాగ్నిఫికేషన్ ఐకాన్ వెన్ యూ సెట్ ఆటో హైడ్ ఆప్షన్ టు ట్రూ. డిఫాల్ట్ వాల్యూ ఇస్ ఫాల్స్. ఓకే, నౌ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, disabled. If you set this option to true, it disables the resizing mechanism. చూడండి డిజేబుల్డ్ అనే ఆప్షన్ కి మీరు ట్రూ కనుక సెట్ చేసినట్లయితే మీకు రీసైజ్ మెకానిజం అనేది డిజేబుల్ అవుతుంది. వెన్ యూ రైట్ డిజేబుల్డ్ కోలన్ ట్రూ దెన్ రీసైజింగ్ అనేది మనం చేయలేము, డిజేబుల్ అయిపోతుంది. చూడండి ద మౌస్ నో లాంగర్ resizes the elements until the mechanism is enabled. చూడండి అంటే మీరు డిజేబుల్ కూడా ట్రూ అని రాసినప్పుడు మౌస్ పాయింటర్ ఉపయోగించి ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ని పెంచడం కానీ తగ్గించడం కానీ ఇంకా మనం చేయలేము. ఓకే, నెక్స్ట్ గోస్ట్ అని ఒక ఆప్షన్ చూడండి. ఇఫ్ యు సెట్ దిస్ ఆప్షన్ టు ట్రూ, ఏ సెమీ ట్రాన్స్పరెంట్ హెల్పర్ ఎలిమెంట్ ఈజ్ షోన్ ఫర్ రీసైజింగ్. దిస్ గోస్ట్ ఐటమ్ విల్ బి డిలీటెడ్ వెన్ ద మౌస్ ఈజ్ రిలీజ్డ్. బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ ఫాల్స్. చూడండి గోస్ట్ అనే ఐటమ్ కి మీరు ట్రూ కనుక సెట్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఓకే మీరు ఆ ఆబ్జెక్ట్ ని రీసైజ్ చేసేటప్పుడు జస్ట్ ఒక షాడో లాగా మీకు రీసైజ్ అవ్వడం కనపడుతుంది, ఒక షాడో ఎఫెక్ట్ లాగా కనపడుతుంది. ఆ షాడో ఎఫెక్ట్ అనేది నథింగ్ బట్ ఆ గోస్ట్ అనేది మీకు డిలీట్ అయిపోద్ది ఎప్పుడంటే మౌస్ పాయింటర్ ని కనుక మీరు రిలీజ్ చేసినప్పుడు. గోస్ట్ కి మీరు ట్రూ కనుక సెట్ చేసినట్లయితే మీకు ఏ విధంగా కనపడుతుంది అంటే మీరు రీసైజ్ చేసేటప్పుడు ఒక షాడోలో వచ్చి ఆ షాడో రీసైజ్ అయినట్టుగా కనపడుతుంది. ఆ షాడో అనేది ఎప్పుడు మాయమైపోద్ది అంటే మీరు మౌస్ పాయింటర్ ని రిలీజ్ చేసినప్పుడు మీకు అది కనపడకుండా పోద్దండి. ఓకే, గోస్ట్ కి డిఫాల్ట్ ఆప్షన్ ఏంటి? ఫాల్స్. now చూడండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మీన్ హైట్. This option is used to set minimum height. The resizable should be allowed to resize. By default value is 10. చూడండి మీన్ హైట్ కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి 10 అండి. మీన్ హైట్ అంటే మనం సైజ్ ని పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటాం కదా, అంటే ఎంతవరకు తగ్గించగలం లేదా ఎంతవరకు పెంచగలం. అలా హైట్ ని మీన్ హైట్ ఈక్వల్ టు 100 అని రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీన్ హైట్ ఈక్వల్ టు 100 అని రాసినట్లయితే మనం 100 కన్నా తక్కువ రీసైజ్ చేయడం పాసిబుల్ కాదు, అంటే 100 కన్నా తగ్గించడం, ఆ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ని 100 కన్నా తగ్గించడం పాసిబుల్ కాదు. యూ కెన్ సెట్ మినిమం హైట్ ఫర్ ద రీసైజబుల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మ్యాక్స్ హైట్. దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ద మాక్సిమం హైట్ the resizable should be allowed to resize. By default value is null. చూడండి మ్యాక్స్ హైట్ అనే ఆప్షన్ కి మీరు ఏదైనా ఒక వాల్యూ చెప్పినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ హైట్ కోలన్ 300 అని రాశారు అనుకోండి, మీరు ఆ ఆబ్జెక్ట్ ని ఎక్కడ వరకు రీసైజ్ చేయగలరంటే 300 పిక్సెల్స్ వరకు మాత్రమే రీసైజ్ చేయగలరు. ఓకే, అంటే మనం మ్యాక్స్ హైట్ చెప్పాం అనుకోండి, ఆ మ్యాక్స్ హైట్ ఫిగర్ ఎంత అయితే ఉందో ఆ వాల్యూ ఎంత అయితే ఉందో అంతవరకే నువ్వు దాని యొక్క సైజ్ ని పెంచగలవు.
అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూడండి మిన్ విత్. దిస్ ఆప్సిబుల్ ఆబ్జెక్ట్. ఓకే, ద డిఫాల్ట్ వాల్యూ ఇస్ 10. చూడండి మిన్ విత్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం రీసైజబుల్ ఆబ్జెక్ట్ కి మినిమం విత్ ని సెట్ చేయొచ్చు. మినిమం విత్ ని కనుక ఫర్ ఎగ్జాంపుల్ మినిమం విత్ కనుక 50 అని చెప్పారు అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ యొక్క మినిమం విత్ 50 అని ఇచ్చారు కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ని 50 కన్నా అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క విత్ ని 50 కన్నా తగ్గించడం పాసిబుల్ కాదు. నెక్స్ట్ మ్యాక్స్ విత్. దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ద maximum width the resizable should be allowed to resize. సో మ్యాక్స్ విత్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం రీసైజబుల్ ఆబ్జెక్ట్ కి మాక్సిమం విత్ ని సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ విత్ కోలన్ 300 అని రాశారు అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ యొక్క విత్ ని మీరు ఎక్కడి వరకు పెంచగలరంటే ఓన్లీ 300 పిక్సెల్స్ వరకు మాత్రమే పెంచగలం. మ్యాక్స్ విత్ అనే ఆప్షన్ కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి నల్. నా ఇప్పుడు ఈ రీసైజబుల్ ఆబ్జెక్ట్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఆన్ jQuery UI రీసైజబుల్ మెథడ్. నా చూడండి ఇప్పుడు నేను HTML-లో జస్ట్ ఒక చిన్న కోడ్ రాస్తున్నానండి. HTML-లో ఓకే, ఒక డివిజన్ ఎలిమెంట్ తీసుకున్నాను. లెట్ అస్ సే div id ఈక్వల్ టు అని చెప్పి id1 అని ఇచ్చాను. id ఈక్వల్ టు id1. నా స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏమి ఇస్తున్నానంటే height colon 100 px అలాగే width colon 100 px. okay, now border colon okay 2 px solid blue అని ఇచ్చాను. 2 px solid blue. ఓకే, now ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఈ డివిజన్ ట్యాగ్ ని ఈ డివిజన్ ట్యాగ్ లోపల జస్ట్ రీసైజబుల్ ఆబ్జెక్ట్ అని రాశాను. రీసైజబుల్ ఆబ్జెక్ట్. let us say width వచ్చి 150 ఇద్దాం. width వచ్చి 150 ఇద్దాం. సో రీసైజబుల్ ఆబ్జెక్ట్ అని రాశాను. ఇప్పుడు నేను /div1 అని చూడండి ఏం రాశానంటే div id ఈక్వల్ టు id1 అని చెప్పి ఈ డివిజన్ ఎలిమెంట్ కి నేను కొన్ని స్టైల్స్ అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు నేను jQuery కోడ్ రాస్తున్నాను చూడండి. సో jQuery కోడ్ లో మనం రీసైజబుల్ మెథడ్ ఉపయోగించి ఎగ్జాంపుల్ రాద్దాం. రీసైజబుల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నానంటే సో ఈ div ఎలిమెంట్కి ఇక్కడ ఉండే div ఎలిమెంట్కి స్టైల్ ఏమి ఐడి వాల్యూ ఏం చెప్పానండి, div ఎలిమెంట్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చాను id1 అని ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను నా సెలెక్టర్ ఏమవుతుందంటే $id1 అవుద్దండి. చూడండి నేను ఏం రాస్తున్నానంటే $id1 ఓకే డాట్ రీసైజబుల్. సో రీసైజబుల్ అని చెప్పి నేను మెథడ్ని కాల్ చేశాను. $id1 డాట్ రీసైజబుల్. ఓకే, జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి. ఓకే, నా ఒకసారి జస్ట్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన వెంటనే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రీసైజబుల్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. చూడండి మీకు ఈ కర్సర్ ఉంది కదండి, ఈ ఆబ్జెక్ట్ కి బాటమ్ రైట్ కార్నర్ లో మీకు కర్సర్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఆబ్జెక్ట్ ని కంపల్సరీ మీరు ఏం చేయొచ్చు అంటే రీసైజ్ చేయొచ్చండి. ఏం చేయొచ్చు? రీసైజ్. చూడండి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని నేను రీసైజ్ చేస్తాను. రీసైజ్ చేయాలంటే మీరు మౌస్ కర్సర్ ఉపయోగించి జస్ట్ యూ కెన్ రీసైజ్. ఈ విధంగా రీసైజ్ చేయొచ్చు, లేదా ఇలా కూడా మీరు హైట్ ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఆబ్జెక్ట్ ని ఏం చేయొచ్చు అంటే రీసైజ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్ లో వచ్చింది కదండి, ఇక్కడ ఈ కర్సర్ ఈ హ్యాండిల్ వచ్చింది కదా, ఈ హ్యాండిల్ ని బేస్ చేసుకుని ఈ విధంగా డ్రాగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ రీసైజ్ అనే మెథడ్ కి కొన్ని ఆప్షన్స్ ఇద్దాం. చూడండి ఫస్ట్ ఆప్షన్ నేను ఏం రాశానంటే యానిమేట్ కోలన్ ట్రూ అని రాశాను. ఓకే, అలాగే నేను వన్ మోర్ ఆప్షన్ రాస్తున్నానండి. సో ఆప్షన్ వచ్చి యానిమేట్ డ్యూరేషన్. ఓకే, యానిమేట్ డ్యూరేషన్. సో యానిమేట్ డ్యూరేషన్ కి మీరు పాసిబుల్ వాల్యూస్ ఏమి ఇవ్వచ్చు అంటే స్లో కానీ, ఫాస్ట్ కానీ, లేదా సమ్ టైం లిమిట్ కానీ. సో జస్ట్ టైం లిమిట్ వచ్చి నేను 7000 నేను ఇచ్చాను. ఒకసారి జస్ట్ సేవ్ చేయండి. బ్రౌజర్లోకి వెళ్ళండి, వెళ్ళి
రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేశాను. ఓకే, యానిమేట్ కోలన్ అని రాశానండి. సో యానిమేట్ అని రాశాను కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే మౌస్ కర్సర్ని ఈ ఆబ్జెక్ట్ మీద ఉంచి, ఓకే, మౌస్ కర్సర్ని ఈ ఆబ్జెక్ట్ మీద ఉంచి మీరు ఇలా రీసైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నవ్వు చూడండి, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని రీసైజ్ చేస్తాను. సో జస్ట్ ఇలా రీసైజ్ చేశానండి. సో రీసైజ్ చేసిన వెంటనే మీకు అది ఏమవుతుందంటే స్లోగా గ్రాడ్యువల్గా రీసైజ్ అవుతుందండి. అలా అది పూర్తిగా రీసైజ్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే మనం 7000 అని రాసాం. సో 7 సెకండ్స్, 7 సెకండ్ల పాటు మీకు ఆ యానిమేషన్ అనేది జరుగుతుందండి. ఓకే, ఇది యానిమేట్ డ్యూరేషన్ యొక్క ఉపయోగం. అలాగే మీకు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఆటో హైడ్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఆటో హైడ్, ఈ ఆటో హైడ్ కోలన్ ట్రూ అని రాసాం అనుకోండి. ఆటో హైడ్ కోలన్ ట్రూ. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఆటో హైడ్ కోలన్ ట్రూ అని రాసిన వెంటనే మీకు ఈ బాటమ్ రైట్ కార్నర్లో మీకు కర్సర్ రాలేదు కదండి. సో అది కర్సర్ రాదండి. ఒకవేళ మీరు మీ మౌస్ కర్సర్ని తీసుకెళ్ళి, ఓకే, ఆటో హైడ్ కోలన్ ట్రూ అని రాసిన వెంటనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో మీకు ఏం రాలేదంటే రీసైజబుల్ కర్సర్ రాలేదండి. చూడండి, రీసైజబుల్ కర్సర్ రాలేదు. ఒకవేళ ఆ రీసైజబుల్ కనపడాలంటే మీరు మౌస్ పాయింటర్ని తీసుకెళ్ళి ఈ ఆబ్జెక్ట్ మీద ప్లేస్ చేయండి. చూడండి, ఆబ్జెక్ట్ మీద ప్లేస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇలా కర్సర్ వచ్చింది కదా. ఓకే, ఒకవేళ మీరు మౌస్ పాయింటర్ని ఆబ్జెక్ట్ నుంచి తీసేస్తే ఇది మీకు ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే హైడ్ అయిపోద్ది. ఇది ఆటో హైడ్ ఆప్షన్ యొక్క ఉపయోగం. ఓకే, నా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. మరి చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి గోస్ట్ కోలన్ ట్రూ అన్నాం. సో గోస్ట్ కోలన్ ట్రూ అన్నాను కాబట్టి ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే, ఓకే, గోస్ట్ కోలన్ ట్రూ అన్నాను కాబట్టి మీకు ఒక షాడో టైప్ ఎఫెక్ట్ కనపడుతుంది. ఒక షాడో టైప్ ఎఫెక్ట్. సో షాడో టైప్ ఎఫెక్ట్ కనపడుతుంది. ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి సేవ్ చేయండి. బ్రౌజర్లోకి రండి, జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, సో ఒకసారి మీరు ఈ ఆబ్జెక్ట్ని పట్టుకుని మీరు డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఇలా షాడో టైప్ ఎఫెక్ట్, చూడండి, షాడో టైప్ ఎఫెక్ట్ కనపడుతుంది. ఇలాగ షాడో టైప్ ఎఫెక్ట్ కనుక కనపడాలంటే మీకు గోస్ట్ కోలన్ ట్రూ అని రాయాలి. అన్నావు చూడండి, గోస్ట్ కోలన్ ట్రూ అని రాయాలి. జస్ట్ ఇక్కడ ఒకసారి స్పెల్లింగ్ తప్పు రాశాను. ఓకే, గోస్ట్ కోలన్ ట్రూ అని రాయండి. రాసి ఒకసారి సేవ్ చేయండి. బ్రౌజర్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. మీకు గోస్ట్ ఎఫెక్ట్ కనుక చూడాలి అనుకుంటే మౌస్ కర్సర్ని తీసుకెళ్ళి ఈ ఆబ్జెక్ట్ మీద ప్లేస్ చేసి డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. నవ్వు చూడండి, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టాప్లో ఇలా గోస్ట్ కింద కనపడుతుంది కదండి. జస్ట్ పైన ఇలా ఒక పైన చూడండి, మీకు టాప్లో జస్ట్ డ్రాగ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఈ ఎఫెక్ట్ మీకు ఎప్పుడు మాయమవుద్దంటే మీరు మౌస్ కర్సర్ని రిలీజ్ చేసిన వెంటనే ఆ ఎఫెక్ట్ అనేది ఏమవుద్దంటే ఆ గోస్ట్ ఎఫెక్ట్ మీకు డిలీట్ అయిపోతుంది. ఓకే, నా ఇప్పుడు మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ గురించి రాద్దాం. చూడండి, నెక్స్ట్ నేను 4 ఆప్షన్స్ రాశాను. మిన్ హైట్ కోలన్ 50 అన్నాను. అలాగే మిన్ విడ్త్ కోలన్ 50. నెక్స్ట్ మ్యాక్స్ హైట్ కోలన్, చూడండి, మ్యాక్స్ హైట్ కోలన్ నేను ఎంత రాస్తున్నానంటే 300 అని రాస్తున్నానండి. చూడండి, మ్యాక్స్ హైట్ కోలన్ 300 అని రాశాను. అలాగే మ్యాక్స్ విడ్త్ కోలన్ 300 అని రాస్తున్నాను. సో ఎప్పుడైతే ఇలా రాశానో నేను ఏం చేశానంటే ఈ రీసైజబుల్ ఆబ్జెక్ట్కి నేను ఏం చేశానంటే హైట్ని విడ్త్ని పెంచానండి. ఓకే, మినిమం హైట్ని, మినిమం విడ్త్ని, మ్యాక్సిమం విడ్త్ని పెంచాం. ఒకసారి జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. నా రిఫ్రెష్ చేసి ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ని రీసైజ్ చేయడానికి ట్రై చేయండి. నా చూడండి, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని రీసైజ్ చేస్తున్నాను. సో రీసైజ్ చేసేటప్పుడు దీని యొక్క విడ్త్ని తగ్గిస్తానండి, హైట్ని విడ్త్ని కూడా తగ్గిస్తాను. సో హైట్ విడ్త్ కూడా ఇప్పుడు తగ్గుతున్నాయి చూడండి. సో ఎంతవరకు తగ్గుతాయంటే ఓన్లీ మీకు దాని హైట్ ఎంతవరకు తగ్గిందండి, ఓన్లీ 50 వరకు మాత్రమే తగ్గింది. ఆ హైట్ విడ్త్ కూడా మనం ఏం చేసామంటే మినిమం హైట్
మినిమం విత్ మాక్సిమం హైట్ మాక్సిమం విత్ సెట్ చేసాం. నో చూడండి, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క విత్ ని నేను ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నేను ఎంత తగ్గించినా కానీ దీని మినిమం విత్ ఎంత అవుతుందంటే మినిమం విత్ లేదా మినిమం హైట్ ఎంత అవుతుందంటే 50 అవుతుందండి. అంటే ఓన్లీ ఆ 50 వరకు మాత్రమే మనం తగ్గించగలం. చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ బాక్స్ యొక్క హైట్ ని విత్ నేను బాగా తగ్గించాను. సో ఇంతకన్నా తగ్గించడం పాసిబుల్ కాదు. అలాగే మ్యాక్స్ హైట్ కోలన్ 300, మ్యాక్స్ విత్ కోలన్ 300 అని రాశాం కాబట్టి అంతకన్నా పెంచడం కూడా పాసిబుల్ కాదు. సో లాస్ట్ ఆప్షన్ ఉందండి ఆల్సో రీసైజ్ అని. చూడండి, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఆల్సో రీసైజ్ అనే ఆప్షన్ చెప్పడానికి మరొక డివ్ ఎలిమెంట్ ని తీసుకున్నాను. ఓకే, సో ఈ డివ్ ఎలిమెంట్ కి డివ్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి డివ్ ఐడి ఈక్వల్ టు జస్ట్ నేను ID2 అని ఇస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్సో రీసైజ్ ఆప్షన్ చూద్దాం. సో ఆల్సో రీసైజ్ ఉంది కదా, సో ఒకసారి చూడండి, నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ ఇక్కడ ఆల్సో రీసైజ్ కోలన్ చూడండి, సెకండ్ డివ్ ఎలిమెంట్ కి మనం ఐడి వాల్యూ ఏం చెప్పామంటే ID2 అని చెప్పాం. కాబట్టి విత్ ఇన్ డబల్ కోట్స్ లో మీరు #ID2 అని రాయండి, #ID2. ఓకే, జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ 2 ఆబ్జెక్టులు వచ్చాయి. ఓకే, జస్ట్ 2 ఆబ్జెక్ట్స్. ఇప్పుడు నేను మరొక ప్రాపర్టీ రాస్తానండి. ఇక్కడ ఫ్లోట్ కోలన్ లెఫ్ట్ అని రాసాం కదా. ఓకే, అలాగే చూడండి, మార్జిన్ ప్రాపర్టీ ఒకటి యాడ్ చేశాను, మార్జిన్ కోలన్ 10px అని. ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, మీరు మొదటి ఆబ్జెక్ట్ ని రీసైజ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, మీరు మొదటి ఆబ్జెక్ట్ ని రీసైజ్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా రెండో ఆబ్జెక్ట్ కూడా ఏమవుతుందంటే రీసైజ్ అవుతుందండి. ఓకే, చూడండి, ఇప్పుడు నేను మొదటి ఆబ్జెక్ట్ ని రీసైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మొదటి ఆబ్జెక్ట్ ని రీసైజ్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా రెండో ఆబ్జెక్ట్ కూడా ఏమవుతుందండి రీసైజ్ అవుతుందండి, సెకండ్ ఆబ్జెక్ట్ కూడా. ఓకే, ఒకసారి చూడండి, ఫైనల్ గా జస్ట్ నేను మొదటి దాన్ని తగ్గిస్తున్నానండి, మొదటి దాన్ని పెంచుతున్నాను, ఆటోమేటిక్ గా రెండోది కూడా పెరుగుతుంది. ఇది ఆల్సో రీసైజ్